మచిలీపట్నంలో నర్సు వేషంలో బాబుని ఓ మహిళ అపహరించడం కలకలం రేపింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి గుర్తు తెలియని మహిళ మగ శిశువును అపహరించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి విజయవాడకు చెందిన కార్తికేయ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించారు. బాబు అపహరణలోని ఆ ఏజెన్సీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి సెక్యూరిటీ ఏజెన్సీలపై ఆసుపత్రి, కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో నర్సు వేషంలో బాబును ఓ మహిళ అపహరించడం కలకలం రేపింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి గుర్తు తెలియని మహిళ మగ శిశువును అపహరించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి విజయవాడకు చెందిన కార్తికేయ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించారు. బాబు అపహరణలోని ఆ ఏజెన్సీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి సెక్యూరిటీ ఏజెన్సీలపై ఆసుపత్రి, కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం మచిలీపట్నం కృష్ణా జిల్లా కేంద్రంగా ఉండేటువంటి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడికి సంబంధించినటువంటి కిడ్నాప్ కు సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా సంచలనంగా మారింది. ఎందుకంటే నర్సు వేషధారణలో వచ్చినటువంటి మహిళ ఆ బాలుడిని తీసుకుని వెళుతున్నటువంటి ఫుటేజ్ సీసీ కెమెరాలో బయటపడింది. అందుకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా అధికారులు సేకరించారు. బాలుడు ఆచూకీ కోసం వెంటనే వెతుకులాట కూడా ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రాథమికంగా అందినటువంటి సమాచారం ప్రకారం బాలుడిని అపహరించినటువంటి వాళ్ళు కూడా పోలీసులు గుర్తించారు. వాళ్ళని త్వరలోనే అదుపులోకి తీసుకుంటారన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ వ్యవహారం మీద పోలీసులు ఇంకా స్పందించట్లేదు. ఎందుకంటే కిడ్నాప్ కు సంబంధించినటువంటి వ్యవహారం కొంచెం సెన్సిటివ్ అంశం కావడంతో దీనిపైన ఎక్కువగా ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి అప్పుడే పుట్టినటువంటి శిశువు, అందులో మగ శిశువు కావడంతో ఆయన బాలుడికి ఏదైనా హాని జరుగుతుందా అన్నటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. కాబట్టి ఈ కేసుని చాలా సున్నితంగా పోలీసులు డీల్ చేస్తున్నారు. అనుమానితుల పైన ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి విచారణ కూడా చేపట్టారు. ప్రత్యేక టీమ్స్ కూడా రంగంలో దిగాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొద్దిసేపట్లోనే బాలుడికి సంబంధించినటువంటి ఆచూకీ లభిస్తుందని చెప్పి పోలీసులు ఆశాభావం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు ఈ రకమైనటువంటి కిడ్నాప్ కి పాల్పడ్డారు. కుటుంబపరమైనటువంటి విభేదాలు ఏవైనా ఉన్నాయా, లేదంటే పిల్లల్ని కిడ్నాప్ చేసేటువంటి ముఠా ఏమైనా ఇందులో ఉందా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకి అప్పగించాలన్నటువంటి ఒక ప్రయత్నం పోలీస్ శాఖ గట్టిగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు ధైర్యం చెప్తున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా గొడవలు ఉన్నాయా, లేదంటే కుటుంబానికి సంబంధించినటువంటి విభేదాలు ఏమైనా ఉన్నాయా, బాలుడిని కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కిడ్నాప్ చేశారా, లేదంటే అనుమానిస్తున్నట్టుగా పిల్లల్ని కిడ్నాప్ చేసేటువంటి ముఠా ఏదన్నా వచ్చిందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక టీమ్స్ కూడా రంగంలో దిగి దర్యాప్తుని చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద బాలుడి కిడ్నాప్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికారుల వైఫల్యం, నర్సు దశలో వచ్చి బాలుడిని తీసుకెళ్లడం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. సౌజన్య.